నమస్కారం ప్రజలారా. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు, ఆయన నామినేషన్ అయిన పోయినాడు. సరే నామినేషన్ వేసాడు. ఆడ కొద్దిగా ఏమి జనాలు వచ్చినారో, జనాలు మామూలుగా రాలరా, జనాలు భయంకరంగా వచ్చారు. ఎప్పుడు చూడాల కానీ మీరు ఎవరికి నామినేషన్ వేసేప్పుడు కూడా ఇంతమంది జనాలు అయితే రాలా నాకు తెలిసి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అవి ఏందనేది మనం ఒకసారి చిన్న విశ్లేషణ అయితే మనం చేద్దాం. ఒకటి, నా ఇంటికి పింఛన్ అందాలి, లేదంటే అది ప్రభుత్వ కుట్రే. పవన్ సార్ లెక్క ఏడాయి, లెక్కలు ఎట్టొచ్చినాయి, ఏడాది లెక్క ఇచ్చేదానికి పింఛన్ ఇచ్చేదానికి లేదు, ఇంకొకటి ఇచ్చేదానికి లేదు. మా దగ్గర లెక్కలు ఏ స్వామి, మేము వీలేము, మేము మింగలేము. నామినేషన్ వేయడానికి ర్యాలీగా వెళ్తూ టీడీపీ జనసేన జెండాలతో పవన్ బ్రహ్మాండంగా ఉన్నది పని అయితే. నిన్న పిఠాపురం ఏం మామూలుగా రాలేదు కదా, జనాల దుమ్ము ఎగిరిచారు అయితే. సిఎస్ డీజీపీ అడ్డంకులు సృష్టించుకుంటే పెన్షన్ ఇంటికే చేరుకుంది. వైసీపీ రేబీస్ సోకిన కుక్క ఎవరిని పడితే వారిని కరుచాంది. ఎవరిని కరిచినావునా కాదు నా పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పుడు ఎందుకు కరుచామంటే, ఇప్పుడు మేము ఉన్నామన్నా రాళ్ళతో కొట్టించుకున్నాము. అది చిన్నరాయ పెద్దరాయ అనేది పక్కన పెట్టు, కొట్టించుకున్నావా లేదా? ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నేను కూడా అంతే. ఇప్పుడు మా అన్న వేసుకున్న స్టిక్కరు నేను వేసుకోవాలా? ఆ మాదిరిగా నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని. వాళ్ళు ఏది చెప్తే అది నేను చేయాలా? పైనుంచి ఆర్డర్ ఏదో చదో అదే చేయాలా? పైనుంచి వచ్చిన ఆర్డర్కి నేను ఈ విధంగా పనిచేస్తున్నానంటే కింద కామెంట్ రూపంలో ఒకసారి తెలియజేయండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన, ఈ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బీజేపీ, వాళ్ళంతా కలిసి కూటమిగా మీరు వస్తూ ఉంటారు. మీరు ఏడ మీటింగ్లు పెట్టినా జనాలు వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది తరలి వచ్చారు. మేము 500 ఇచ్చి బిర్యానీ ఇచ్చి స్పెషల్ స్టేటస్ అంటే అదిగా స్వామి స్పెషల్ స్టేటస్ ముందు ఇచ్చాము రండి అక్కడ ఎవరు రాకపోయా. ఇంక మేమేం చేస్తావాలంగా, ఎవరు పడితే వండి మరగటమే. చూడ మరిగి గొంతు కూడా పోయింది నా నాకు. ఏమంటే అన్నాడు 30 సంవత్సరాలు అధికారంలో కూర్చొని పెట్టుకోవాలనేదే మా లక్ష్యము. కన్ను కూడా సరిగ్గా ఇది కూడా కనపడకుండా పోతుంది కదా. జగన్ అవినీతి మాకెందుకని జనం అనుకుంటే పొరపాటే. జగన్ అవినీతి మాకెందుకని జనం అనుకుంటే పొరపాటే. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు మాకెందుకో ఈ జగన్ అవినీతి చేసుకుంటే ఏమి, అవి చేసుకుంటే ఏమి, ఆ ప్రభుత్వ భూములు ఇన్ని ప్రభుత్వ ఆస్తులన్నీ తాకడ పెట్టుకుంటే ఏమి, తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి ఇదంతా కూడా అమ్ముకుంటే మాకెందుకులే, అమ్ముకొని తిన్నేలే జగన్నే, మనోడే కదా మీ బిడ్డ అంటాడు, మన బిడ్డకు మనం వీగింటే ఇంకెవరు పక్కనోడిస్తాడా అని ప్రజలు కూడా అట్నే అనుకుంటున్నారు. మాకు ఇబ్బందిలే, మేము ఖచ్చితంగా 175-177 స్థానాలు గెలుస్తామని పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి తెలియజేస్తుండా. 5 ఏళ్లలో సొంత పత్రికకు 930 కోట్లు దోచిపెట్టాడు. అవును సార్, మా పత్రిక తండ్రి లేని బిడ్డ సంపాదించుకుంటున్నాడు 10 రూపాయలు. దానికి గడ ఎందుకు సార్ మీరు ఈ మాదిరి మాట్లాడతాడో? మొన్న 25,000 కిలోలు డ్రగ్స్ తెప్పించాడో, అది కానీ అమ్మునుంటే దీనిక సగం ఆంధ్ర రాష్ట్రానికి కొనుండో కొంటాడో, లేదంటే పక్క రాష్ట్రాలకు అమ్ముతాడో, ఏదో ఒకటి చేస్తాడు, ఇబ్బంది ఏమన్నది. ఆయన వద్ద 1,00,000 కోట్లు అదంతా ప్రజలదే. అవును సార్, ప్రజలదే. మేము ప్రజలకు ఆ విధంగా మభ్య పెడతాము, మేము ప్రజలను ఆ విధంగా చూసుకుంటాం. కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని నమ్మి మాలో ఒకరుగా వాళ్ళు మమేకమై మాకు బ్రహ్మాండంగా సహకరించారు. ఎందుకంటే 30 సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉండాలి కాబట్టి అది వాళ్ళకి కూడా తెలుసు. మనకు అన్న వస్తే పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అనేది. సజ్జల చిరంజీవి గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను సజ్జలుగా ఎన్ని మాటలు చెప్పినాను నీకు. సజ్జల జనసేన వాళ్ళ కాడికి పోవద్దురా, అదేవిధంగా చిరంజీవి గారి వాళ్ళ మెగా కుటుంబం జోలు పోకు. నువ్వు అసలేను నువ్వేదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడరా స్వామి, నువ్వు మాట్లాడొద్దురా అని చెప్పాలా నేను నీకు రాకిస్తాన్నా. ఇప్పుడు ఏమైంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలే అంటే నీకు చినుగుతుంది అంటారు. జన సైనికులు ఏం మామూలుగా కాదు. అన్నను ఏ విధంగా చేశారా, 4వ పెళ్ళామని ఆయన అన్నాడు. ఆయన అంటము శోభనాన్ని కంపించారు, పెళ్లి చేశారు, రకరకాలుగా చేశారు మన జగన్ అన్నం. జన సైనికుల జోలు పోవద్దు అని మరొకసారి జనసేనాని హెచ్చరిక. పిఠాపురంలో నామినేషన్, ఉప్పాళ్ళలో భారీ బహిరంగ సభ. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమితో ఉన్న దేంతో ఉన్నా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా యొక్క అన్నే 175 గెలిచి, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి 30 సంవత్సరాల పాటు అన్నే అధికారంలో ఉంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ, మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పక్క రాష్ట్రానికైనా అమ్మేసి మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేయినా మన రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాడో, నిరుద్యోగులు లేకుండా చేస్తాడో ఇది మీరు నమ్మండి అని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.